నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మల్కాపూర్ గ్రామంలో ప్రకృతి సౌందర్యంతో ప్రశాంతమైన వాతావరణంలో గుట్టపై ఉన్న రాతి గుహలో వెలిసిన అనంత పద్మనాభుడి యొక్క ప్రత్యేక కథనాన్ని గురించి GS6 న్యూస్ జిల్లా ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది. దాదాపు 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ మహిమాన్విత పుణ్యక్షేత్రం బతుకు తెరువు కోసం వలస వెళ్తున్న గాంధారి వంశస్థులతో ప్రారంభమైంది. ఆనాటి నుంచి స్వామి ప్రత్యేక పూజలు అందుకుంటూ ప్రతి ఏడాది జాతర బ్రహ్మోత్సవాలతో భక్తుల నమ్మకాన్ని నిలబెడుతూ భక్తుల సహాయ సహకారాలతో మల్కాపూర్, అనంతగిరి, ధర్మారం, లక్ష్మాపూర్ గ్రామ కమిటీల నిర్వహణలో దినదిన అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేకంగా ప్రతి శనివారం భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి స్వామి దర్శనం నిమిత్తం వస్తూ ఉంటారు. వారందరికీ ఆలయ కమిటీ నిర్వాహకులు దాతల సహకారంతో అన్నదానంతో వారి ఆకలి తీరుస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆలయ విశిష్టత గురించి తెలపడం జరిగింది. ఇందులో అర్చకులు రమణాచార్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కిషన్, వైస్ చైర్మన్ మారుతి, గ్రామ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామాల ప్రముఖులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతానంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః. మల్కాపుర ప్రాంతస్య గిరిగహ్వారవాసినే స్వయం వ్యక్త స్వరూపాయ అనంతాయ నమో నమః. లక్ష్మీ నరసింహ రూపాయ భక్తావిష్టప్రదాయనే సర్పరూప ప్రదర్శాయ అనంతాయ నమో నమః. లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి గోవింద గోవింద. ఈ యొక్క లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గత 400 సంవత్సరాల క్రితంది. ప్రస్తుతం చేస్తున్న అర్చకులు 6వ తరం అర్చకులు వంశపారంపర్యంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొట్టమొదటిగా గాంధారి వంశస్థులు వలస రావడం జరిగింది. వారితో పాటు కోనమాచారి అనేటువంటి ఒక వాళ్ళ ఆస్థాన పురోహితుడు రావడం జరిగింది. మాకుదూరు కోనమాచారి అనేటువంటి ఆస్థాన పురోహితుడు కూడా వచ్చాడు. వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ 4 చోట్ల నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత 4 అన్నదమ్ముల గాంధార వంశస్థులైనటువంటి 4 అన్నదమ్ములకి మరియు ఈ మాకుదూరు కోనమాచారికి స్వామివారు కల్లో కనిపించి ఈ యొక్క గుహ అంతా కూడా చూపించాడు. అట్లాగే ఈ వెనుకకు గోడ పెట్టింది. ఆ వెనుక భాగం నుంచి దారి ఉండే మొదలు అక్కడికి వచ్చి మీరు నన్ను ఒకసారి స్వామిని తలుచుకుంటే మీకు నేను కనిపిస్తాను. అంతేకాకుండా నేను ఇక్కడ పైన లక్ష్మీ అనంత పద్మనాభ స్వామిగా పిలువబడతాను, కానీ నారసింహ రూపంలో ఉంటాడని చెప్పేసి ఈ పైన స్వయంగా వెలిసినటువంటి ఏదైతే దేవుడు ఉన్నాడో ఆయన వారికి స్వప్నంలో కనిపించడం జరిగింది. అయితే వీరందరూ కూడా స్వామి చెప్పినట్టుగానే ఇక్కడికి వచ్చి ఒకసారి స్వామిని తలుచుకోగానే ఎదురుగా ఒక పాము ప్రత్యక్షమైంది. ఆ పాము ముందర రావడము, వీళ్ళందరూ కూడా వెనుక వచ్చేసి ఆ పాము ఇక్కడి నుంచి పైకి వెళ్ళి ఒక మెరుపులా మెరిసి మాయమైపోయింది. ఆ యొక్క మెరుపులా మెరిసినటువంటి కాంతిలోనే వీళ్ళందరూ కూడా చూశారు. అప్పుడు ఏమనుకున్నారంటే మనం నిద్రలో చూసాము కాబట్టి అదే భ్రమలో ఉన్నామేమో అనుకొని ఒక దివిటి ముట్టించి చూసేసరికంటే స్వప్నంలో ఆ నిద్రలో ఏదైతే పాము దేవుడు కనిపించాడో రూపాయి బిళ్ళ ఆకారంలో శంకు చక్రాలు నామాలు మీసాలతో కనిపించడం జరిగింది. ఆ స్వామి నిజంగా కూడా అక్కడ కనిపించాడు. అప్పుడు ఈ స్వామి ఇక్కడ నిజంగానే వెలిశాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ పూజ చేసుకొని నిత్యం కూడా పూజ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి కాబట్టి అనంతగిరి, స్వామికి అలిమేలుమంగ లక్ష్మి భార్యలు కాబట్టి మల్కాపూర్ లక్ష్మాపూర్ అని, గుళ్ళ మధ్యలో వెలిసాడే కాబట్టి గుండారం అని, మరియు ధర్మంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ధర్మారం అని, ఈ చెరువు పాలు పంచుకుంటున్నారు కాబట్టి పాల్దా, జల్లు పారుతుంది కాబట్టి జలాల్పూర్ అని చెప్పేసి ఈ విధంగా ఈ గుడి చుట్టూ ఉన్నటువంటి ఊర్లకు పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఒకప్పుడు అందరూ కూడా కలిసి చేసేవారు ఈ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు. రాను రాను ఏమైందంటే 2 ఊర్లకు మాత్రమే పరిమితమై అనంతగిరి ధర్మారం 1 సంవత్సరము మరియు లక్ష్మాపూర్ మల్కాపూర్ 1 సంవత్సరం చేయడం జరిగింది. వంశపారంపర్యంగా వస్తున్న అర్చకులు కూడా ఆ 2 ఊర్లకు కలిపి ఒకరు, ఈ 2 ఊర్లకు కలిపి ఒకరు నివాసం ఏర్పాటు చేసుకొని ప్రజలకు కూడా అందుబాటులో ఉంటున్నారు. ఈ విధంగా స్వామి దినదిన ప్రవర్తమై పెరుగుతూ స్వామి ఇప్పుడు నడుము మన యొక్క నాభి ఏదైతే ఉంటుందో ఆ నాభి వరకే రావడం జరిగింది. స్వామికి ఇక్కడ స్పెషల్ ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే ప్రత్యేకంగా స్వామి సర్పరూపంలో సంచరిస్తూ ఉంటాడు. ఎవరికైనా దర్శనం ఇచ్చినప్పుడు కూడా ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టాడు. దండం పెట్టుకోగానే పక్క జరగడము, మా మధ్యలో కూడా పక్కన కూర్చున్న సమయాలు ఎన్నో ఉంటాయి, మా మీద కూడా పడ్డటువంటి సమయాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా పూర్వము మా తాతలు పూజ చేసినప్పుడు వెనుక నుంచి వచ్చేటప్పుడు చప్పట్లు కొడితే ఈ పక్క నుంచి చిరుతపుళ్ళు వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళు వచ్చి పూజ చేసుకునేవారట. అయితే పులులు వెళ్తున్నాయి కదా అని చెప్పేసి అప్పుడు ఇటువైపుకు చూసేసరికంటే విశాలమైన స్థలము ఉండడంతో ఇక్కడ తూర్పు దారి చేయడం జరిగింది.
తూర్పు గుండం కూడా వచ్చి మరి ఇటు వెనుకకు మనకు చెరువు విశాలంగా అది 7 ఊర్ల పారకము. ఇంతవరకు కూడా ఆ యొక్క చెరువు అనంతస్వామి అనుగ్రహం వల్ల ఎప్పుడు కూడా ఎండిపోయింది లేదు. అందరికీ 2 పంటలు పుష్కలంగా అందించడం జరుగుతుంది. సిర్నాపల్లి ఝాన్సీ యొక్క పరిపాలనా కాలంలో ఆ యొక్క రాణిదేవి కూడా స్వప్నంలో కనిపించి నీ యొక్క ప్రజలందరూ కూడా వర్షాలు వచ్చి వరదలు రావడంతో కట్ట కొట్టుకపోవడం జరుగుతుంది కాబట్టి నువ్వు ఒక్కసారి వచ్చినట్టయితే నేను నీకు ఎట్లా వేయాలో కట్ట అని చూపిస్తానని చెప్పేసి ఆ చెరువు కట్ట వద్దకు వచ్చి తాను తెల్ల గుర్రం ఆకారంలో ఆ రాణిగారికి కనిపించడం జరిగిందంట. ఆ గుర్రం ముందర మరియు వెనకాల రాణిగారు తన గుర్రం పైన రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గుర్రం కాస్త పాము అదృశ్యమవుతుంది. అప్పుడు అమ్మవారు ఆ యొక్క రాణీదేవి ఈ భగవంతుని చూసి స్వామి సాక్షాత్కారం బాగుందని చెప్పేసి తాను ఈ యొక్క చెరుకట్ట వేయించి ప్రజలందరి యొక్క పంటలు కాపాడుతూ వారందరినీ కూడా కాపాడింది. అంతేకాకుండా ఇక్కడ భక్తులకు కోరుకున్న కోరికలన్నీ కూడా కొంగు బంగారమై అందరికీ కూడా స్వామి సమానంగా పరిపాలిస్తూ కోరిన కోరికలు తీరుస్తూ ఉన్నాడు ఈ అనంత పద్మనాభ స్వామి. కూర్చోడానికి రాదు, ఆ స్వామి దగ్గర పడుకునే పూజాలి. అనంత పద్మనాభ స్వామి అంటే సర్పంపై పడుకున్నవాడని మనకు తెలుసు, కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే నరసింహ రూపంలో ఉంటాడు. అర్చకుడే పడుకొని ఆ యొక్క స్వామికి ఆరాధన చేయాలి. కనుక వచ్చే భక్తులకు అర్చకుడు పైనే ఉంటే దేవుడు కనిపించడనే ఉద్దేశంతో ఇక్కడ మొదట ఈ నిలిచినటువంటి స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత రెండో ప్రతిష్ట కార్యక్రమానికి బయట పెట్టడం జరిగింది. మూడోది ఈ యొక్క శేషుడి పైన ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామిని ప్రతిష్ఠించారు. ఇందులో ముఖ్యంగా భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత చతుర్దశి, ఆ రోజు అనంతకోటి వత్తులు వెలిగించుకుంటుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అనంత పద్మనాభ వ్రతము 14 సంవత్సరాలు చేయాలి. శక్తి ఉండవచ్చు, అందరికీ లేకపోవచ్చు. కాబట్టి దానికి గాను ఏం చేస్తారంటే సంవత్సరం తను అనంతకోటి వత్తులు తీసుకొచ్చి ఆ రోజు వెలిగించి తన యొక్క కష్టాలన్నీ కూడా దూరం చేయమని ప్రార్థించడం జరుగుతుంది. అందుకోసమనే ఒక విగ్రహాన్ని ఆ యొక్క స్వామి అనంత పద్మనాభ స్వామిని లక్ష్మితో సైతంగా బయట ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంతేకాకుండా మాఘ బహుళ తదియ నుండి మాఘ బహుళ నవమి వరకు ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి కొండపైన బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మాఘ బహుళ పంచమి నాడు స్వామి యొక్క కళ్యాణము, మాఘ బహుళ సప్తమి నాడు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. దీనికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా కొండలవాడి, నాందేడ్, బాంబే, హైదరాబాద్ మరియు మెదక్, సంగారెడ్డి, ఇటు నుంచి నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్, ఆర్మూర్ వైపు నుంచి కూడా మనకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క స్వామి సేవ చేసుకుంటారు. ఈ కొండలవాడిలో ఉన్నటువంటి ఏపూర్ వంశస్థులందరికీ కూడా ఈ అనంత పద్మనాభ స్వామి ఇలవేల్పుగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి మల్కాపూర్ అనంతగిరి గ్రామంలో కూడా స్వామికి ఈ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క కులదైవంగా వారు ఇక్కడే పుట్టి వెంట్రుకలు తీసుకోవడము, పండుగలు చేసుకోవడం అనేది చేస్తూ ఉంటారు. ఈ విధంగా స్వామి యొక్క సేవ చేసుకుంటూ వారి కోరికలు తీరుస్తూ మొక్కిన మొక్కులు స్వామికి అందిస్తూ వారి యొక్క భక్తిని చాటుకుంటూ అందరూ కూడా ఆనందంగా ఉంటున్నాం. ధర్మము 4 పాదాల మీద ఉందంటే మా 4 గ్రామాలే దానికి సాక్ష్యం. అనంతగిరి, ధర్మారం, మల్కాపూర్, లక్ష్మాపూర్ ఈ 4 గ్రామాలే సాక్ష్యం. ఈ 4 గ్రామాలు బ్రహ్మోత్సవాల టైంలో కలిసి చేసుకుంటాయి. బ్రహ్మోత్సవాలు కలిసి చేసుకుంటారు. ఇంతకుముందేమో అందరూ కలిసి చేసుకునేవారు. గ్రామ పంచాయతీలు విడిపోవడం వల్ల ఊర్లు కూడా విడిపోయినాయి. కాబట్టి ఒక సంవత్సరం అనంతగిరి, ధర్మారం వాళ్ళు దానికి అయ్యే ఖర్చు భరిస్తారు. ఇంకో సంవత్సరం మల్కాపూర్, లక్ష్మాపూర్ వాళ్ళు దానికి అయ్యే ఖర్చులు భరిస్తారు. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సత్సంగతాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ విశేషంగా భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అధిక సంఖ్యలో పాల్గొని వత్తులు వెలిగించుకొని వారి యొక్క సమస్యలు దూరం చేసుకొని కష్టాలు దూరం చేసుకొని అనంత పద్మనాభ స్వామి యొక్క మంగళాశాసనాలు పొందుతుంటారు. నవగ్రహ మండపం అనేది వైష్ణవ సాంప్రదాయంలో ఉండదు. అయినప్పటికీ కూడా నవగ్రహ ఆరాధన ఆంజనేయ స్వామి గుడి మాత్రము ఇక్కడ ఉడ్డరకాళ్ళి ఉంది. వాళ్ళు హనుమాన్ దీక్ష మాల వేసుకొని వాళ్ళందరూ కూడా సంవత్సరం ఇంత ఆ యొక్క స్వామి సేవ చేసుకుంటూ ఆ యొక్క ఆలయాన్ని నిర్మించుకొని విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏదైనా గ్రహచార దోషాలు ఉన్నట్టయితే అవి తొలగిపోవడం కోసము అక్కడ నవగ్రహ ప్రతిష్ట చేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా శనీశ్వర మందిరాన్ని కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరియు మనం వచ్చేటప్పుడు ఒక విఘ్నేశ్వరుడి యొక్క దర్శనం చేసుకున్నట్టయితే ఎటువంటి విఘ్నాలైనా
దూరం అవుతాయనే ఉద్దేశంతో ఆ యొక్క ముందుగా పూజలు విఘ్నేశ్వరుడికే కాబట్టి విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరియు ఇక్కడ విశేషం ఏమిటంటే పోయిన సంవత్సరం స్వామికి పుష్కర్ని చక్ర స్నానం చేయడానికి వసతి సౌకర్యం లేనందువల్ల పోయిన సంవత్సరం కోనేరు కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో కోనేరు కూడా నిర్మించడం జరిగింది. ఇది 2వ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ 2వ సంవత్సరం కూడా ఇక్కడ స్వామికి చక్రస్నానం చేయించడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క నిర్మాణం కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలు తప్ప మన ఆలయానికి ఎటువంటి వనరులు లేవు. చివరికి అర్చకుడు కూడా ఎటువంటి జీతం లేదు. భక్తులు ఇచ్చే కానుకల మీదనే ఆ యొక్క అర్చకుడు కూడా జీవనం సాగించాలి. ఇది వంశపారంపర్యంగా వస్తున్న దేవాలయం కాబట్టి చేసుకోవడం జరుగుతుంది. ఒక సంవత్సరం అనంతగిరి ధర్మారం వాళ్ళు చేసినప్పుడు అనంతగిరి పంతులు గారు నిర్వహిస్తారు. రెండోది ఏమో మరో సంవత్సరం మల్కాపూర్ లక్ష్మాపూర్ వంతు వచ్చినప్పుడు ఆ యొక్క మల్కాపూర్ లక్ష్మాపూర్ ఉన్నటువంటి అర్చకులు నిర్వహిస్తారు. వీరందరూ కూడా వంశపారంపర్యంగా మాకునూరు కోనమాచారి యొక్క వంశస్థులే నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు ఏ ఊరికి వంతు వస్తుందో ఆ ఊరికి ఉత్సవ విగ్రహాలు తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరియు బ్రహ్మోత్సవ టైంలో అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాలతో మంగళహారతులతో ఆ ఊరు నుంచి స్వామి కొండపైకి తీసుకొచ్చి మాఘబహుళ తది నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ విధంగా ఈ యొక్క ఆలయాన్ని గత 6 తరాలుగా నిర్వహిస్తూ స్వామి సేవ చేస్తూ మేము కూడా మా యొక్క జీవనాన్ని గడుపుతున్నాం. మాకు కూడా భగవంతుడు ఎల్లవేళలా మమ్మల్ని రక్షిస్తూ మాతో పాటు ఉండే భక్తులందరినీ కూడా రక్షిస్తూ వారికి ఎల్లవేళలా మంగళాశాసనాలు అందజేస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి గోవింద గోవింద. నమస్కారం అండి. ఇదేది కార్తీక మాస సందర్భంలో శనివారం రోజు ఈరోజు 2వ శనివారం అనంత పద్మనాభ స్వామి దగ్గర అన్నదానం ప్రతి శనివారం జరుగుతుంది. ఈ శనివారం మా గురుస్వామి మాకు చెప్పి మాది ఇక్కడ రైస్ మిల్లు అనంతగిరిలో రుద్ర వీరభద్ర అగ్రో ఇండస్ట్రీస్ మాది. మా తరఫున ఇలా అన్నదాన కార్యక్రమం చేశాం. మా పాట బుప్ల సీనన్న, నేను, నా పేరు బెజ్గా వెంకటేశ్వర, రుద్రుడు మాది. కానీ ఇక్కడ రైస్ మిల్ ఉంది మాకు. మా గురుస్వామి మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఏర్పడి ఇదే విధంగా ప్రతి శనివారము ఇక్కడ అన్నదానం జరుగుతుంది అనంత పద్మనాభ స్వామి దగ్గర. ఇది కార్తీక మాసం కాబట్టి కొంచెం జనం ఎక్కువ వచ్చారు, కొంచెం ఎక్కువనే ఉడికింది. ఇవాళ కార్యక్రమం సాఫీగా జరుగుతున్నది. సుమారు ఎన్ని క్వింటాల 2 క్వింటాల బియ్యం ఇవ్వాలి. ప్రతి వారం ఒక క్వింటల్ అనాదిగా జరుగుతూ వస్తుంది. ఇక్కడ విలేజ్ నెంబర్స్ అంటే విలేజ్ లో ఉన్న పెద్ద మనుషులు, కులానికో పెద్ద మనిషి ఉంటారు, ఆ వీడీసీ నెంబర్స్ వాళ్ళు సేకరించి దాతల్ని లెంకి దొరికిన రోజు దాతలతో పెట్టిపిస్తారు, దొరకని రోజు విలేజ్ కమిటీ పెడుతుంది. ఏదో రకంగా డెవలప్ చేయడానికి అందరూ కృషి చేస్తున్నారు. మాతో పాటు దాతలు కృషి చేస్తున్నారు. ఆ విధంగా నడుస్తూ ఇక్కడి వరకు వచ్చింది. మా తర్వాత లక్ష్మాపూర్ వస్తుంది ఒక ఇయర్ నుంచి, ఇంకో 3 నెలల తర్వాత వాళ్ళు చేస్తారు. ఆ విలేజ్ నెంబర్స్, ఆ విలేజ్ పూజారి. ఇప్పుడు అనంతగిరి విలేజ్, ధర్మారము, అనంతగిరి 2 విలేజ్ల వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రకంగా జరుగుతుంది. ఏది ఉన్నా చేసేది భగవంతుడి కోసము, ఇలా డెవలప్మెంట్ కోసం సేవ చేయడం జరుగుతుంది. ఇంకా దాతలు ముందుకు వస్తే ఇంకా మంచిగా జరుగుతుంది ఉత్సాహంగా. స్వామి శరణమయ్యప్ప. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.